ఏపీ మాజీ మంత్రి విడుదల రజనీపై ఏసీబీ కేసు నమోదైంది. పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని స్టోన్ క్రషర్ యజమాని బెదిరించి 2,20,00,000 రూపాయలు అక్రమంగా వసూలు చేశారన్న అభియోగంపై విడుదల రజనీతో పాటు అప్పటి గుంటూరు ఆర్ఈఓ ఐపీఎస్ అధికారి పల్లె జాషువా సహా మరికొందరిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఏపీ మాజీ మంత్రి విడుదల రజనీపై ఏసీబీ కేసు నమోదైంది. పల్నాడు జిల్లా ఎడ్లపాడులో స్టోన్ క్రషర్ యజమాని బెదిరించి 2,20,00,000 రూపాయలు అక్రమంగా వసూలు చేశారన్న అభియోగంపై విడుదల రజనీతో పాటు అప్పటి గుంటూరు ఆర్ఈఓ ఐపీఎస్ అధికారి పల్లె జాషువా సహా మరికొందరిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఏపీ మాజీ మంత్రి విడుదల రజనీపై ఏసీబీ కేసు నమోదైంది. పల్నాడు జిల్లా ఎడ్లపాడులో స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి 2,20,00,000 రూపాయలు అక్రమంగా వసూలు చేశారన్న అభియోగంపై విడుదల రజనీతో పాటు అప్పటి గుంటూరు ఆర్ఈఓ ఐపీఎస్ అధికారి పల్లె జాషువా సహా మరికొందరిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్. రాజేంద్ర, ఏపీ మాజీ మంత్రి విడుదల రజనీపై ఏసీబీ కేసు నమోదైంది. అయితే పల్నాడు జిల్లా ఎడ్లపాడులో స్టోన్ క్రషర్ యజమాని బెదిరించి 2,20,00,000 రూపాయలు అక్రమంగా వసూలు చేశారని, అక్రమంగా వసూలు చేయడంతో పాటు అతన్ని వేధింపులకు గురి చేసి అతని క్రషర్ ను కూడా పూర్తి స్థాయిలో ముందుకు జరగనీయకుండా ఏదైతే ఇప్పుడు 2,20,00,000 రూపాయలు అక్రమంగా వసూలు చేశారని చెప్పుకున్నాం, ఫిర్యాదు ఇచ్చారు. ఈ ఫిర్యాదుకు సంబంధించిన ఈ యువకు ముందు ఏదైతే నగదు చెల్లించక ముందు క్రషర్ ను ఆపివేసి క్రషర్ పై అనేక కేసులను బనాయించి క్రషర్ ను ముందుకు సాగకుండా అధికారుల ప్రమేయంతో పూర్తిగా క్రషర్ ను ఆపేశారని, ఇందుకు సంబంధించి విడుదల రజనీ తో పాటు అప్పటి ఆర్వీఓ ఐపీఎస్ అధికారి పల్లె జాషువా కూడా పూర్తి స్థాయిగా విడుదల రజనీకి మద్దతుగా అక్కడ పనిచేయటం, వీళ్ళందరి నేపథ్యంలోనే ఈ క్రషర్ ను ఆపివేయటం, ఈ క్రషర్ ను ఆపేసిన తరుణంలో క్రషర్ ముందుకు కొనసాగాలంటే, క్రషర్ పనులు జరగాలంటే 2,20,00,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయటం, అందుకు సంబంధించిన నగదు చెల్లించి క్రషర్ ను నడుపుకున్నాననేసి ఏదైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో ఫిర్యాదు చేశారో. అయితే దీనికి సంబంధించి పూర్తి నివేదిక ఇప్పటికే గడిచిన 2 నెలల క్రితం ఈ ఫిర్యాదు వచ్చినప్పటికి కూడా సమగ్రంగా ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో, కూటమి ప్రభుత్వం తర్వాత ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధి కావచ్చు, అధికారులు కావచ్చు, ఎవరైనా అధికారులపై ఏదైనా ఫిర్యాదులు వస్తే క్షుణ్ణంగా ఫిర్యాదుదారుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఏకీభవించకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా క్షుణ్ణంగా ఇది నిజమా అబద్ధమా అనేది అంశం మీద పూర్తి స్థాయిలో 1-2 సార్లు అధికారులతో పూర్తి స్థాయిలో విచారణ కొనసాగించుకొని పూర్తి వివరాలు, అదేవిధంగా దాంట్లో ఇచ్చిన ఫిర్యాదులో నిజం ఉన్న నేపథ్యంలోనే కేసులు బనాయించడం, అదేవిధంగా కేసుల మీద ముందుకు వెళ్లే వ్యవహారం కూటమి ప్రభుత్వం చేస్తారు. అందులో భాగంగా ఇప్పటికే 2 నెలల ముందే విడుదల రజనీ మీద ఈ 2,20,00,000 రూపాయల అభియోగంతో ఫిర్యాదు అయితే మాత్రం ఇచ్చారైతే ఫిర్యాదుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేసిన అధికారులు ఇప్పుడు ఏసీబీకి ఈ కేసును అప్పగించడం, ఏసీబీ ద్వారా ఈ కేసు నమోదు చేసి ముందస్తుగా అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనే అంశాల మీద కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. రాజేంద్ర. థ్యాంక్ యూ రాజేష్.